అహంకారంలో రాకూడదు, డబ్బు నీ వ్యక్తిత్వంలోకి రాకూడదు. ఎప్పుడైతే డబ్బు నీ వ్యక్తిత్వంలోకి, నీ జీవితంలోకి, అహంకారానికి వచ్చేసిందో అది నిన్ను ఏం చేస్తుంది? ముంచేస్తుంది. అది నిన్ను ఏం చేస్తుంది? వాడికి నీరు ఎంతవరకు అవసరం అంటే అది తేడానికి, దాని ప్రయాణం ముందుకు వెళ్ళడానికి అవసరం. అంతకంటే ఎక్కువగా డబ్బు అనే నీరు కనుక ఆ ఓడలోకి వస్తే అది ఏం చేస్తుంది అంటే ఆ ఓడను ముంచేస్తుంది. ఆ ఓడను ఏం చేస్తుంది? ముంచేస్తుంది. ఏంటి మన జీవితం అంటే ఏ పూట మనం ఆకలి లేకుండా కడుపు నిండా తింటాం, చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించాలి. ఈరోజు మనకి ఎంత డబ్బు ఉంది అంటే మన ప్రయాణం సులువుగా సాగిపోయేంత సమృద్ధిని ప్రభు ఈరోజు మనకి ఇచ్చారు. నిజమే కాదంటారు. సో కాబట్టి మనిషి దేనికోసం అంటే డబ్బు కోసం, అధికారం కోసం, కీర్తి కోసం, పేరు కోసం ప్రయాసపడుతుంటాడు. 33 సంవత్సరాల ది గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడట. దేన్ని జయించాడు? చెప్పండి, దేన్ని జయించాడు? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ చచ్చిపోయాడు. ఏం చేసినాడు? చెప్పండి, ఏం చేసినాడు? ప్రపంచాన్ని జయించిన ది గ్రేట్ అలెగ్జాండర్ చచ్చిపోయాడు. చాలా కథలు చెప్తారు కానీ ఆ కథలు నిజం అబద్ధం తెలియదు. కానీ అలెగ్జాండర్ చచ్చిపోయినప్పుడు 2x6 గోతులు పెట్టారు. ఎంత? 2 అడుగుల అడ్డు 6 అడుగుల పొడవు గోతులో అలెగ్జాండర్ ది గ్రేట్ ని ఎక్కడ పెట్టారు? గోతులు పెట్టారు. అది మాత్రం నిజం. చాలా కథలు చెప్తారు, అవన్నీ నిజం కాకపోవచ్చు. కానీ నిజమైంది ఏంటి అంటే ప్రపంచాన్ని జయించినాడు కూడా ఎక్కడున్నాడు? చెప్పండి, చెప్పండి, ఎక్కడున్నాడు? ప్రపంచాన్ని. కాబట్టి ఇవన్నీ కలిగిన వారు ఏమి తీసుకెళ్ళిపోరు? ఇవన్నీ కలిగిన వారు ఏమి తీసుకెళ్ళిపోరు? నిన్ను స్థిరపరచువాడు దేవుడని చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించండి. అందుకే ఇర్మియా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుడే స్థిరపరచును, లేదా దేవుడే మనలను స్థాపించును. డబ్బు నిన్ను స్థిరపరచదు, పేరు నిన్ను స్థిరపరచదు, నీకున్న అధికారం నిన్ను స్థిరపరచదు, నీకున్న కీర్తి నిన్నేం చేయదు? స్థిరపరచదు. కాబట్టి మన జీవితంలో మనల్ని ఎవరు స్థిరపరుస్తారు అంటే దేవుడు మాత్రమే స్థిరపరుస్తారు. అందుకే ఇర్మియా అనే మాటకు అర్థం ఏమిటి అంటే దేవుడు స్థిరపరుచును. ఎన్ని బాగుంది. కానీ ఇర్మియాని గోతులు ఎందుకు వేస్తారు? ఇర్మియాని గోతులు ఎందుకు వేస్తారు? ఇర్మియా గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటే సుమారు 6 లేదా 7 రాజులు మనకు కనిపిస్తారు. ఎంతమంది? 6 రాజులు మనం చూస్తాం ఇర్మియా గ్రంథంలో. ఈ 6 రాజుల కాలంలో కూడా ఇర్మియా ప్రవచించాడు. ఎంతమంది? 6 రాజుల కాలంలో ఎవరు ప్రవచించారు? ఇర్మియా ప్రవచించారు. కాబట్టి ఒక రాజుకు ఒకలాగా, ఒక రాజ్యానికి ఇంకోలాగా, ఇంకొక రాజ్యానికి ఇంకోలా, ఇలాగా సుమారు 5 కాలాలలో ఇర్మియా ప్రవచించినట్లు చూస్తున్నాం. 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఇర్మియా ప్రవచించాడు. ఎలా ప్రవచించాడు అని అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ప్రవచించాడు. ఎలాగా? ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ప్రవచించాడు. కాబట్టి ఇర్మియా గ్రంథం మనకు అసలు అర్థం కాదు. ఇర్మియా గ్రంథం ఏమవుదు? యెషయా గ్రంథం అర్థమైనంత సులువుగా ఏమర్థం అవుతుంది? మనం చదవం కాబట్టి మనకి ఏది అర్థం అవుతుంది? ఏం చేయం? ఎలాగా చదవం కాబట్టి ఏది అర్థం అవుతుంది? చదివే వాళ్ళకి అన్ని అర్థమవుతాయి కానీ ఇర్మియా గ్రంథం అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అని అంటే 5 కాలాల్లో ఉన్న రాజులకు ఇర్మియా ప్రవచించాడు కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ప్రవచించాల్సి వచ్చింది. కాబట్టి అది అంత సులువుగా అర్థం కాదు. ఇర్మియా ఎప్పుడు మొదలు పెట్టాడు అని అంటే 12వ సంవత్సరంలో ప్రవచించడం మొదలు పెట్టాడు. ఎన్ని సంవత్సరాలకి? చెప్పండి, ఎన్ని సంవత్సరాలకి? 12 సంవత్సరాలకి. ఈరోజు ఏం మొదలెడుతున్నారు? చెప్పండి, ఏం మొదలెడుతున్నారు? పేకాటం మొదలెడుతున్నారు. 12 సంవత్సరాలకి ఏం మొదలెడుతున్నారు? చెప్పండి అమ్మా, చెప్పాలి. 12 సంవత్సరాలకి ఏమాటం మొదలెడుతున్నారు? పేకాటం మొదలెడుతున్నారు. 12 సంవత్సరాలకి బూతులాటం మొదలెడుతున్నారు. 12 సంవత్సరాలకి గుండాటలు ఆడుతూ ఉంటే బెట్టింగ్లు ఆడటం నేర్చుకుంటారు. కోడి పందాలు ఆడుతుంటే ఏం నేర్చుకుంటారు? చెప్పండి, ఏం నేర్చుకుంటారు? 12 సంవత్సరాలకి ఏం నేర్చుకుంటారు? వాళ్ళు కోడి పందాలు ఆడుతుంటే నాకు 10 రూపాయలు, నాకు 20 రూపాయలు. ఈరోజు 10-20 నేర్చుకున్నాడు, రేపు పొద్దున ఇల్లంతా తగలెడతాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళని గమనించండి. ఇర్మియా 12 సంవత్సరాల వయసులో ప్రవచించడం నేర్చుకున్నాడట. మనల్ని ఎవరు స్థిరపరచాలి అంటే దేవుడే మనల్ని స్థిరపరచాలి. ఎవరు స్థిరపరచాలి? ఇర్మియాను గోతులు వేయడానికి కారణం ఏంటి తెలుసా? ఎప్పుడు చెప్తాం కదా, ఎప్పుడు ఏడుతానే ఉంటారు. ఏమంటారు చెప్పండి? చాలా మంది భర్తలు భార్యలను తిడతా ఉంటారు, చాలా మంది భార్యలు భర్తలను తిడతా ఉంటారు,
చాలా మంది తల్లిదండ్రులు పిల్లలని చెప్తా ఉంటారు, ఎప్పుడు ఏడుతూనే ఉంటారు. అలా ఉంటారు. నేను ఏం పని చేస్తాను, ఎప్పుడు నసెడతానే ఉంటావు. చాలా మందికి ఎవరు నచ్చరు చెప్పండి? బయటికి వెళ్తానంటే బాబోయ్ నువ్వు వెళ్ళదు బాబోయ్ అని ఏడిచారు అనుకోండి, ఏం చేస్తాడు? దరిద్రం. ఎవరు దరిద్రం? నేను ఎక్కడికైనా వెళ్తానంటేనే ఏడుతూ ఉంటాను, నేను ఏదైనా పని చేస్తానంటేనే ఏడుతుంటాను. నీ మొఖమే దరిద్రం, నువ్వు నా జీవితంలోకి రావడమే దరిద్రం. నీ ఏడుపు మొఖమే ఏడుపు మొహం. కొంతమందికి భయం ఉంటుంది, కొంతమందికి ఏముంటుంది? భయం ఉంటుంది. కాబట్టి బాబు జాగ్రత్త. దేనికి? ముద్ద తింటున్నప్పుడు కూడా ఏం చెప్తారు? బాబు జాగ్రత్త తినండి, కంగారుగా తినకండి. ఎలా ఉంటుంది చెప్పండి? ఏం పని చేస్తున్నా కొంతమంది ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అలా ఆత్మాలు ఏదో ఒకటి చెప్పేవాళ్ళంటే చాలా మంది చిరాకు. అలా చిరాకు పుట్టించే వ్యక్తి ఎవరంటే ఇర్మియా. అలా చిరాకు పుట్టించే వ్యక్తి ఎవరు? ఇర్మియా. ఎందుకు ఇర్మియా చిరాకు పుట్టించే వ్యక్తి అని అంటే అస్తమానం ఏదో ఒకటి చెప్తా ఉంటాడు, అస్తమానం ఏదో ఒకటి చెప్తా ఉంటాడు. కాబట్టి ఇర్మియా అంటే ఎవరికి ఇష్టం లేదట. ఈ రోజుల్లో ఎవరంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఒరే ఇలా కాదు అలాగా, అలా కాదు ఎలాగని చెప్పేవాడు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఆకాశమే నీ వద్దు ఎగురు అంటే మనల్ని ఎవరు ఆపేదంటే ఇటు చెప్పండి? ఈరోజు చాలా మంది ఆటోల మీద రాసుకుంటారు, ఎవరు మనల్ని ఎవరు ఆపేది? ఆయన ఎవడో ఆపుతలేదట. మరి ఆటో వాడికి అంత గేరేంటి? ఎవడా ఆపకపోతే ఆయనకి కిరా ఎలా వస్తుంది చెప్పండి? సినిమా డైలాగులు చూసి ఏం చేస్తున్నారు? మనల్ని ఎవడరా ఆపేది? ఎవడు ఆపుతాడు? ఆపాల్సినాడు ఆపుతాడు. ఎవరు ఆపుతారు? ఆపాల్సినాడు ఆపుతాడు. ఇంకా అప్పుడు చేసేది ఏముండదు. కాబట్టి మనుషులు ఏమి నేర్చుకుంటున్నారు అని అంటే ఇలా ప్రవర్తిస్తున్నారు. ఇర్మియా ఎవరు అని అంటే విలపించే ప్రవక్త. ఏ ప్రవక్త? ఎప్పుడు ఏడ్చేవాడట, ప్రతిదానికి భయపడేవాడు. బాబు అలా కాదు ఇలా కాదు అలాగని ప్రతి దానికి సాకులు చెప్పేవాడట, ప్రతి దానికి ఆటంకాలను పెట్టేవాడు. ఎవరు అని అంటే ఇర్మియా. కాబట్టి ప్రజలందరూ అన్నారట, ప్రజలందరూ ఏమన్నారు అని అంటే 4వ వచనం పై కింద వచనాన్ని మనం చదువుదాం. 38వ అధ్యాయం 4వ వచనంలో 6వ వచనం పైన ఈ మనుషుడు చదవండి. ఈ మనుషుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమము కోరువాడు కాడు. ప్రజలందరూ ఏమన్నారట? ఈ మనుషుడు ఎవరు చెప్పండి? ఎవరు ఈ మనుషుడు? ఈ మనుషుడు నష్టం కోరేవాడే కానీ ఎవరు కాదు, క్షేమం కోరేవాడు కాదు. కాబట్టి ఎవరు ఉండకూడదు? ఎలాంటి ఏడుపు కొట్టు మొహం ఉండకూడదు అంటారు చాలా మంది. ఏ మొహం అంట? ఆ ఏడుపు కొట్టు మొహం లేకపోతే నీకు మంచి చెడ్డ చెప్పేవాళ్ళు ఉండరు. సాయికిరణ్ ఎవరు ఉండాలి? మనం చేసే ప్రతి పనికి అడ్డెట్టి వాళ్ళు ఉండాలి. వారు బాబు ఎదుగురా బాబు అని తిట్టి వాళ్ళు ఉండాలి. కానీ మనకి ఏం నచ్చదు? అలాంటి ఏడుపు మొహాలంటే నచ్చదు. కాబట్టి అన్నారట, వీడి వల్ల మనకు ఉపయోగం లేదు, నష్టమే. వీడి వల్ల మనకి ఏమీ లేదు, నష్టమే. కాబట్టి నేనేం చేద్దాం? చంపేద్దాం అని ఎక్కడ వేశారట? గోతులు వేశారట. చందు ఎక్కడ వేశారు? గోతులో వేశారు. ఆ గొయ్యి ఎలాంటి గొయ్యి అంటే తెలుసా? నీళ్ళు లేవు, బురద. ఏంటి చెప్పండి? ఎండిపోయిన గొయ్యి కాదు. ఆ బురదలో మనిషి పరిస్థితి ఏంటి చెప్పండి? నెమ్మదిగా దిగిపోతా ఉంటాడు. ఏ కాలు పైకి లేపుదామన్నా ఈ కాలు లేపులో ఇంకో కాలు దిగిపోతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక గొప్ప వ్యక్తిని చూస్తాం. ఆ వ్యక్తి ఎవరంటే షండు. ఆ వ్యక్తి ఎవరంటే షండు అంటే నపుంసకుడు. ఆ వ్యక్తి ఏం చేశాడు అని మనం చూస్తున్నట్లయితే 7వ వచనం చదువుదాం. రాజు బెన్యామీను ద్వారమున కూర్చుని ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్మెలెకు షండు వారు ఇర్మియాను గోతులో వేసిన సంగతి విని రాజనగరం నుండి బయలువెళ్ళి రాజుతో ఇలాగూ మనవి చేశాను. ఈ వ్యక్తి పేరు ఏంటట చెప్పండి? షండు కాదు, ఎబెద్మెలెకు. అందరూ చెప్పండి, చెప్పండి. ఈ వ్యక్తి పేరు ఏంటి? ఎబెద్మెలెకు. ఎబెద్మెలెకు అనగా నల్లనివాడు. ఎబెద్మెలెకు ఎవరంట? నల్లనివాడు. ఎబెద్మెలెకు అంటే షండు, నపుంసకుడు. ఒక ప్రవక్తను ప్రజలందరూ కలిసి గోతులు వేశారు. ఎవరిని చెప్పండి? ఒక ప్రవక్తను ప్రజలందరూ కలిసి ఎక్కడ వేశారంట? అందరూ చెప్పాలి. ఒక ప్రవక్తను ఏం చేశారు? ప్రజలందరూ కలిసి గోతులు వేశారు.
రాజు ఇంట్లో పనిచేసే ఒక పనివాడు, నపుంసకుడు, ఒక బానిస. ఆయన పేరు ఎబెద్మెలెకు. ఆయన పేరేంటి? ఎబెద్మెలెకు. ఆయనది నపుంసకుడు, ఆయన నల్లటివాడు, ఆయన షండు. మరి మనుషులు మనం చేసిన పనులు మర్చిపోయినప్పటికీ దేవుడు మనం చేసిన పని గుర్తు పెట్టుకుంటాడు అనడానికి ఎబెద్మెలెకు ఒక చక్కని ఉదాహరణ. మనం ఇర్మియా గ్రంథాన్ని చాలాసార్లు మనం చదవవచ్చు, ఈ పేరుని మనం గుర్తించలేకపోవచ్చు. దేన్ని? ఎబెద్మెలెకు అనే పేరుని మనము గుర్తించలేకపోవచ్చు. కాబట్టి ఈ ఎబెద్మెలెకు ఎవరు అని అంటే నల్లటివాడు. ఎబెద్మెలెకు ఎవరంట? నల్లటివాడు. నల్లని చూస్తే మనకి ఏమనిపిస్తుంది? నల్లని చూస్తే ఏమనిపిస్తుంది? సరే, నల్లగా ఉంటే మంచోడు కాదు, తెల్లగా ఉంటే మంచోడు. ఓ పెళ్లి చూపులు చూడాలనుకోండి, ముందు ఏమడుగుతారు? చదువు, ఉద్యోగం, ఆస్తి పాస్తులు అన్నీ చూశాక రంగు. ఎక్కడ సమస్య ఎక్కడ వస్తుంది? మాట్లాడటం. రంగు. అందరికి ఏ రంగు కావాలి? అందరికి ఏ రంగు కావాలి? మన నల్లల పరిస్థితి ఏంటి? రంగు నలుపు అని రాయకుండా ఏం చేస్తారు? తెలుపు కంటే తక్కువ, తెలుపు కంటే మధ్యలో, నలుపు తెలుపు కాదు అని ఎన్నో తిప్పలు పడతా ఉంటారు. దేనికి? రంగు కోసం. ఎందుకంటే నల్లగా ఉంటే, చెప్పండి, నల్లగా ఉంటే మంచోళ్ళు కాదు, తెల్లగా ఉంటే మంచోళ్ళు. కాబట్టి సంబంధాలు ఎదుర్కొంటే ఎలా ఎదుర్కొంటారు? ఈడు జోడు అని అంటే ఏంటి? తెల్లగా ఉండాలి, దగదగదగగా మెరిసిపోవాలి. మొన్న ఒక పోలీస్ కమిషనర్ చెప్తున్నాడు, రోజు కుక్కర్లో అన్నం ఉండేవారట. ఏమండేవారు? ఆ కుక్కర్లో ఆవిడ వండేసాడట, ముక్కలు కోసేసి వండేసాడు. ఆ కమిషనర్ అంటాడు, ఈ వ్యక్తి చాలా అందంగా ఉన్నాడు. ఆ చంపేసాడు ఎలా ఉన్నాడట? చెప్పండి, ఎలా ఉన్నాడు? జెంట్లీ మ్యాన్లా ఉన్నాడు, చూడడానికి చాలా అందంగా ఉన్నాడట. చూడడానికి ఆ ముఖం చాలా బాగుందట. ఆ న్యూస్ చదివితే నాకు అనిపించింది, మనుషులు ఏం చూస్తున్నారు? ముఖాన్ని చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? మనిషి అందగాడే, తెల్లగా ఉన్నాడు, మంచి ఎత్తుగా ఉన్నాడు, కానీ వాడు సరైన వాడు కాదు. వాడు ఎవరు కాదట? సరైన వాడు కాదు. నల్లగా ఉంటే ఎంత మంచి అన్నాడు, కానీ వాళ్ళ ముఖం వాళ్ళకి నచ్చదు. తెల్లగా ఉంటే వాళ్ళు ఎంత ఎదలైనా కానీ ఏం చేస్తారు? అందరికీ నచ్చదు. తెల్లగా ఉంటే మంచోడు, నల్లగా ఉంటే చెడ్డాడు. అందుకని నల్లలకు పిల్లవడం చాలా కష్టం. అందరూ ఇస్తూ ఉంటారు, అందరూ స్కిప్ చేస్తూ ఉంటారు. మనం ఏం చూడాలి ఇప్పుడు? చెప్పండి, ఏం చూడాలి? ఏం చూడాలంటారు? నల్లని వాడంటే చిన్న చూపు. నల్లని వాడంటే ఉందా లేదా సమాజంలో? నల్లగా ఉంటే చిన్న చూపు, తెల్లగా ఉంటే ఇంక బలం పట్టుకోలేము. నలుపు తెలుపులో లేదు, మనిషి యొక్క వ్యక్తిత్వంలోనే ఉంది. ఎందులో ఉంది? ఈ ఎబెద్మెలెకు నల్లని వాడు. ఎబెద్మెలెకు ఎవరంట? పరమగీతాల్లో మనం చూస్తాం, నేను నల్లని దాన్ని, నన్ను చిన్న చూపులు చూడకుడి. నేను నల్లని దానిని, నేను సౌందర్యవంతురాలను. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించండి. ఎవరంట? నేను నల్లని దానిని, నేను సౌందర్యవంతుని, నేను ఎండ తగిలిన దానిను. అంటే నేను కష్టపడుతున్నాను, అందుకే నా ముఖం ఎలా ఉంది? నల్లగా ఉంది. నేను నల్లని దానిని, నేను సౌందర్యవంతురాలను. ఎవరినట? నల్లని దానినైనను సౌందర్యవంతురాలను. ఒక వ్యక్తి అట దగ్గర సంబంధం మానేసి ఫేస్బుక్లో పరిచయమైన ఒక అందమైన అమ్మాయితో మాట్లాడడం మొదలెట్టాడట. సుమారు 1,20,00,000 పోగొట్టుకున్నాడు. ఎంత పోగొట్టుకున్నాడు? భూమి అమ్మేసి అడిగినప్పుడల్లా 1,00,000, 2,00,000, 1,00,000, 2,00,000, 10-20 ఇచ్చినట్టు ఏం చేశాడు? 1,20,00,000 పోయిన తర్వాత తెలిసిందట అసలు ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో. ఏం చూసి మోసపోతున్నారు? అందుకే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమైతే ప్రభు ఎప్పుడో చెప్పారు. కానీ మనుషులు ఇంకా అందం 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 అని ప్రయాసపడుతున్నారు. ఈ అందం మనిషిని ఒక రోజు కుమిలేలా చేస్తుంది, ఏడ్చేలా చేస్తుంది. అందం కంటే గొప్పది గుణం, క్యారెక్టర్ చాలా విలువైంది. దేనికంటే? కాబట్టి ముఖాన్ని చూసి మోసపోకండి. దేని చూసి? నల్లగా ఉన్నవాడిని చూస్తే, వాళ్ళ ముఖం చూస్తే చాలా మందికి నచ్చదు. నల్లగా ఉన్న వాళ్ళు ఏం చెప్పినా నచ్చదు. వాళ్ళ చిన్న చూపు, సమాజంలో అగౌరవం,
అలాంటి వాడే ఎబెద్మెలెకు. అలాంటి వాడే ఎబెద్మెలెకు. ఈడు ఎవరు అంటే కూషీయుడు. ఎవరంట? కూషీయుడు అంటే ఆఫ్రికా ఖండానికి చెందినాడు. ఏ ఖండానికి చెందినాడు? ఆఫ్రికా వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? మన చుట్టూ నల్లగుంటుందా? ఆఫ్రికా వాళ్ళు చుట్టూ తెలుస్తుంది మన చుట్టూ ఎంత నల్లగుంటుందో. మనం ఎన్ని రంగులు వేసుకున్నా కానీ ఆ నలుపులు మనం సరిపెట్టలేము. అంత చక్కని నలుపు, అంత నల్లమోగాన్ని చూస్తే ఎవరికైనా ఇష్టపడుతుందా? అలాంటి చిన్న చూపు కలిగిన వాడు ఎబెద్మెలెకు. ఆ ఎబెద్మెలెకు అన్యుడు. ఎబెద్మెలెకు ఎవరంట? చెప్పండి. ఎబెద్మెలెకు ఎవరు? అన్యుడు. అన్యుడు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే దేవుని ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? దేవుని ప్రజలందరూ ఏం చేశారంటే ఈ ప్రవక్త ఎప్పుడు నష్టపెడతాడు. ఈ ప్రవక్త ఎప్పుడు ఏం చేస్తున్నాడు? నష్టపెడతాడు. కాబట్టి నేను ఏం చేద్దాం? గోతులేసేద్దామన్నారట. ఆత్మానుపాదనేటి వాక్యం చెప్పి ఈరోజు మనుషులు ఎంతగా చెడిపోతున్నారంటే కారణం సినిమాలు చూస్తారా? సీరియల్ చూసి ఒక కోడలు అత్తగారిని ఎలా బాధపడాలో నేర్చుకుంటుంది. ఒక అత్తగారు కోడల్ని ఎలా ప్రవర్తించాలో నేర్చుకుంటుంది. ఏం చేసి చెప్పండి? ఏం చేసి? మరి అందరు అత్తగారులు అలాగే ఉన్నారా? అందరు కోడలు అలాగే ఉన్నారా? కానీ ఎందుకు అందరూ అలా తయారవుతున్నారంటే కేవలం సీరియల్ చూసి. ఏం చూసి? సీరియల్ చూసి, సినిమాలు చూసి భార్యను ముక్కలు ముక్కలుగా కోయాలని నేర్చుకున్నాడు. ఈరోజు టీవీ చూడకండి, సినిమాలు చూడకండి అంటే శాదస్తంలా ఉంటుంది. గుడిమానేయాల. ఏమనేయాలి? గుడిమానే చివరికి బూతులో పోతాం. ఎక్కడ పోతాం? దేవుని మనసు వారందరూ పాతాళములకు దిగిపోదురు. ఎవరు మనసు వారంట? చెప్పండి. ఎవరు మనసు వారు? దేవుని మనసు వారు ఎక్కడ దిగిపోతారంట? నస పెట్టేవాళ్ళంటే మనకి ఇష్టం ఉండదు. మంచి చెప్పేవాళ్ళంటే ఇష్టం ఉండదు. ఏం ఇష్టం అవుతుంది? ఏం ఇష్టం అవుతుంది? రోజు చికెన్ బిర్యానీ నచ్చుతుంది. ఒక 10 రోజులు తినండి. 11వ రోజు ఏం చేస్తారు? పచ్చని కలగానే తెల్లంగా ఎక్కడ ఉంది, సారు ఎక్కడ ఉంది, బాబు సారు ఎక్కడ ఉంది, ఏమవుతుంది? కాబట్టి ఈ వెన్సలుడిగా తిరుగుదాం అనుకుంటా కొన్ని రోజులకి నీ జీవితం త్వరగానే ఆగిపోతుంది. త్వరగానే నీ జీవితం ఏమైపోతుంది? ఆగిపోతుంది. దేవుని ప్రజలందరూ ప్రవక్తను గోతులకు దింపేసి ఇతడు నష్టం కోరువాడే కానీ ఇతడు మేలు చేయవాడు కాదని ఏకకంఠంతో పలికినప్పుడు అతన్ని గోతులోకి దింపేశారట. అప్పుడు ఒక నల్లని వాడు. ఎవరు? చెప్పండి. ఎవరు? ఒక నల్లని వాడు, ఒక నపుంసకుడు, ఒక బానిస. ఎవరితో మాట్లాడుతున్నాడు? రాజుతో మాట్లాడుతున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించాడు. నిజంగా ఒక నల్లని వాడు రాజుతో మాట్లాడాలంటే ఎంత ధైర్యం కావాలి? ఎవరు? ఎవరంట? వీడు నల్లని వాడు, వీడు నపుంసకుడు, వీడు పనివాడు, వీడు బానిస, పైగా వీడు అన్యుడు. అయినా వీడు ఎవరితో మాట్లాడుతున్నాడు? రాజుతో మాట్లాడి, రాజా నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది తప్పు. ప్రజలు చెప్పారు అనుకోండి, రాజు ఏం చేయాలి? విచారణ చేయాలి. రాజు ఏం చేయాలి? చెప్పండి. ఏం చేయాలి? రాజు ఏం చేయాలంట? విచారణ చేయాలి. ప్రజలు చెప్పిన మాట విని రాజు విచారణ చేయకుండా తీర్పు చేశాడు. ఏంటి తీర్పు అని అంటే మనం చదువుదాం. ఈ మనుషుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమము కోరువాడు కాడు. చిత్తగించు వానికి మరణ శిక్ష విధించుము అనుకు రాజైన సిద్కియా అతడు మీ వశమునున్నాడు. రాజు మీకు అడ్డము రాజాలడని. రాజు ఏం చెప్పాడట? చెప్పాడు. రాజు ఏం చేశాడు? అతను మీ దగ్గర ఉన్నాడు, అతను ఏమైనా చేసుకోండి కానీ నేనేం చెప్పను, అడ్డు చెప్పను. ఇది రాజు అనవలసిన మాట అంటారా? చెప్పండి. రాజు అనవలసిన మాట అంటారా? ఎప్పుడు ఇర్మియా చెప్పే మాటలు విన్నప్పుడట వీళ్ళకి భయం వేసేస్తుందట. ఏం వేసేస్తుంది? భయం మంచిది అంటారా, ధైర్యం మంచిది అంటారా? చెప్పాలి. భయం గొప్పదా, ధైర్యం గొప్పదా? చెప్పాలి. భయమే మంచిది. ఏం మంచిది? చెప్పండి. ఏది మంచిది? భయమే చాలా అవసరం. తెగించరా నీకంటేంటి అంటాడు ఒకడు, ఆడే పోతాడు. కొంచెం ఆగు. ఈ ప్రవక్త ఏం చేస్తున్నాడంటే అందరినీ బలహీనం చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడు?
ఆగు 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 అంటాడట. ఈ తీసేస్తే మనకు అడ్డు లేకుండా పోతాడు. ఈ తీసేస్తే ఏమవుతుంది? అడ్డు లేకుండా పోతాడు. కాబట్టి ధైర్యం కంటే ఏది గొప్పదేనంటే భయమే ఖచ్చితంగా గొప్పది. యెహోవా యందు భయము దీర్ఘాయువుకు కారణము, ఆయుష్నకు కారణము, ఐశ్వర్యానికి కారణం. ఏది మంచిదంటారు? తెగించడం కంటే భయపడడం మంచిది. ఏం చేయడం కంటే మంచిది. కాబట్టి ఈ నల్లని వాడు తెగించాడు. ఎవరు? ఈ నల్లని వాడు తెగించాడు. ఎబెద్మెలెకు ఒక నపుంసకుడు కాబట్టి, ఒక నల్లని వాడు కాబట్టి వాడి జీవితాన్ని అందరూ తప్పుపడతారు. కానీ ఆ నల్లని వాడు రాజుతో చెప్తున్నాడు, మీరు చేసింది సరి అయినది కాదు, మీరు చేసింది సరి అయినది కాదు. బురదలో ఉన్నవాడిని అక్కడ నీళ్లు లేక వెలుతురు లేక కొన్ని రోజులకు చచ్చిపోతాడు ఇర్మియా ప్రవక్త. ఆయన విలపించే ప్రవక్త, ఆయన కన్నీరు కార్చే ప్రవక్త. ఆ ప్రవక్తను బయటకు తేవడానికి ఒక నల్లని వాడు రాజుతో మాట్లాడడానికి తెగిస్తున్నాడు. రాజుతో చెప్పాడట, నువ్వు ఖచ్చితంగా నువ్వేం చేయాలి? విచారణ చేయాలి. నువ్వు విచారణ చేయకుండా ఆయనకు మరణ శిక్ష విధించడం నేరం. ఒక రాజుతో ఆ విధంగా మాట్లాడాలి అంటే ఎంత ధైర్యం కావాలి సార్? ఒక రాజుతో మాట్లాడడానికి ఎంత ధైర్యము కావాలి? ఈరోజు సౌందర్యాన్ని చూసుకునే వారు ఏం లేదు. ఎండలోకి రా, ఎండలో కొద్ది ఏమైపోతుంది? నల్లగైపోతుంది. ఎండలో కొద్ది ఏమైపోతుంది? గ్లామర్ పోతుంది. ఏం చేయరు? ఇంట్లో కూర్చొని గ్లామర్ దాచుకుంటారు, శ్రమ పడరు, కష్టపడరు, బయటికి అడుగు పెట్టరు. ఏం కాపాడుకుంటా ఉంటారు? గ్లామర్ కాపాడుకుంటా ఉంటారు. గ్లామర్ను పోసుకుంటా ఉంటే ఇల్లు ఏమవుతుంది చెప్పండి? నీ యొక్క సుఖాన్ని నువ్వు చూసుకుంటే ఇల్లు ఏమవుతుంది? అని కాబట్టి నేను నల్లని దానిను, ఎండ తగిలిన దానిను. ఈరోజు ఎంతోమంది ఏమనుకున్నా తెలుసా? బయటికి వెళ్తే ఎండ తగులుతుంది, పనిలోకి వెళ్తే కష్టం, శ్రమ పడాలంటే కష్టం. కాబట్టి అక్కడే ఉండి వారి శరీరాన్ని, వారి ఆరోగ్యాన్ని పోషించుకుంటూ ఉంటే ఇల్లు పెంటలేకపోతుంది. ఇల్లు ఏమవుతుందట చెప్పండి? ఇల్లు ఏమవుతుంది? రోజు పనిలోకి వెళ్తే మొహం ఎలా అవుతుంది? గ్లామర్ అవుతుంది, గ్లామర్ పోతుంది చెప్పండి? ఉన్న అందరూ పోతుంది, కానీ అది సౌందర్యమైనది. చప్పట్లు కొట్టి ప్రభుత్వం చూపించారు. అది ఎలాంటిదట? సౌందర్యమైనది. రాజు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. మనం చదువుదాం 7వ వచనం. రాజా, నా ఏలినవాడ, ఆ గోతులో వేయబడిన ఇర్మియా అను ప్రవక్తను 9వ వచనం. ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము. ఈ మాట చెప్పడం నిజంగా ధైర్యం కావాలి. ఎవరిని అన్యాయం అంటాడు? రాజుకి ఎక్కువ ఈగో ఉంటుంది. రాజుకి ఏముంటుందట? మీలో కూడా చాలా మందికి ఏముంటుంది? ఈగో ఉంటుంది. అంటే మీరు అందరూ ఎవరు? రాజులు. మీరు అందరూ ఎవరు? అహంకారం. ఏంటి చెప్పండి? చాలా మంది భర్తలకు అహంకారం, చాలా మంది భార్యలకు అహంకారం. నేను ఎందుకు వినాలి? ఈ నల్లనుడు చెప్పాడట, వెళ్ళి రాజా, నువ్వు చేసింది పూర్తిగా అన్యాయం, నువ్వు చేసింది పూర్తిగా అన్యాయం. ఇప్పుడు దాకా నోరు మెదపని నల్లడు, పనివాడు, నపుంసకుడు రాజుగా మాట చెప్పేసరికి రాజు కొంచెం ఆలోచనలో పడ్డాడు. నోరు తెరవడానికి కూడా ధైర్యం చేయరు. ఎవరు? నపుంసకులు. అందులో ఎవడు? నల్లగొన్నవాడు. నల్లగొన్నవాడు ఎవరో కూడా చెప్పుకుంటారా చెప్పండి? ఎయిర్పోర్ట్లో దండం పెట్టుకుని ఎలా ఉంటారు? ఎయిర్ హోస్టెస్ ఉంటారు కదా, అలాగంటే నల్లగా ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? చచ్చేది నువ్వు ఏమైనా ఎక్కితారు, నువ్వే కదా. వారు ఎలా ఉంటారు? నల్లగా ఉన్న దండం పెట్టారు, ఏం చేస్తారు? గదే పారిపోతారు. కాబట్టి ఒక నల్లని వాడిని నలుగురిలోనికి రానివ్వరు, ఒక నల్లని ముఖాన్ని రాజు మందిరంలోనికి రానివ్వరు. కానీ అలాంటి వాడు తెగించి రాజు దగ్గరికి వచ్చి, రాజా, నువ్వు చేసిన అన్యాయం. అన్యుడే కానీ అన్యాయాన్ని ఖండించినాడు. ఎవరు? ఎబెద్మెలెకు. చెప్పండి, ఎవరు? ఈయన నల్లని వాడే కానీ దేని ఖండించాడట? అన్యాయాన్ని ఖండించాడు. రాజు చెప్పాడు, నువ్వు చేసింది పూర్తిగా అన్యాయము. చదువు. అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును, పట్టణములో నేను ఇకను రొట్టెలేమీ లేవు. అందుకు రాజు, నీవెక్కడ నుండి
30 మంది వెంటబెట్టుకొని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావక మునుపు ఆ గోతుల నుండి అతను తీయించుమని కూషీయుడకును ఎబెద్మెలకును సెలవీయగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించాడు. ఈ నల్లవుడు చెప్పిన మాట సిగ్గియా అనే రాజు ఉన్నాడు. ఎవరు విన్నారట? ఈ కూషీయుడు నపుంసకుడు చెప్పిన మాట ఎవరు విన్నారు? రాజు విన్నాడు. ఆ ప్రవక్త చచ్చిపోతాడు, ఆయన చచ్చిపోయాడు, నువ్వు చెప్తావు. ఎవరు చెప్తే చెప్పండి. దేవుడిని కనుక నువ్వు చంపేశావో నువ్వు చచ్చిపోతావు. నీ జీవితంలో కనుక నీ హృదయంలో కనుక దేవుడిని ఎప్పుడైతే చంపుతావో ఆ రోజు ఖచ్చితంగా నువ్వు చేస్తావు. ఆ రోజు ఖచ్చితంగా లోకంలో తిరుగుతావు, మతి తప్పి ప్రవర్తిస్తావట. చాలా మంది జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తారు. చాలా మంది వయసుకు తగిన విధంగా ప్రవర్తించరు. ఎందుకంటే వారి హృదయంలో ఉన్న దేవుడిని వారు చంపేశారు. వారి హృదయంలో ఉన్న దేవుడిని వారు చంపేశారు. ఎప్పుడైతే నీ హృదయంలో ఉన్న దేవుడిని నువ్వు చంపేస్తావో ఆ రోజు నువ్వు మతి తప్పి ప్రవర్తిస్తావు. ఏం చేస్తున్నావు నీకు తెలియదు. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు నీకు తెలియదు. ఏ మాట మాట్లాడుతున్నావో తెలియదు. నీ జీవితం ఎలా ఉందో తెలియదు. దీనంతటికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుడిని చంపేశావు. ఎవరిని చంపేశావు? ఎప్పుడైతే దేవుడిని చంపేస్తావో లోకం నీకు రంగు రంగులుగా ఉంటది. ఈ లోకం ఆకాశంలో తీసుకెళ్ళి వదిలేస్తుంది. పడిన తర్వాత ఏమవుతావో నీకు తెలియదు. పడిన తర్వాత నువ్వు ఉంటావు పోతావు కూడా తెలియదు. నీలో ఆత్మను ఆరనీయకు, ఎలలో పాపము చేరనివ్వకు. ఏమకూడదట? నీ ఆత్మ ఆరిపోకూడదు. లోపలికి పాపము. ఆ ఓడలోకి నీళ్ళు వస్తే వచ్చిన నీటిని ఎత్తి పోసేయాలి. వచ్చిన నీటిని ఎత్తి పోసేయాలి. ఓడ కింద నీరు ఉంటే ఎంత సాఫీగా వెళ్తుంది, ఓడలోకి నీరు వస్తే ఇంకా సాఫీగా వెళ్తుంది అనుకుంటే ఏమవుతుంది? మునిగిపోతావు. ఏమైపోతావు? కలిసిపోతావు. అది అగాధము. అందులో మునిగిపోతే ఇంకేమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఒకసారి అట 2000 కార్లు ఉన్న వాడ సముద్రంలో మునిగిపోయిందట. ఎంత వాడ? ఆ వాడలు ఎన్ని కార్లు ఉన్నాయి? 2000 కార్లు ఉన్నాయి, మునిగిపోయిందట. తెచ్చుకుంటారా మీరు వెళ్ళి? చెప్పండి. అడ్రస్ చెప్తే తెచ్చుకుంటారా? దానికోసం వెళ్ళినప్పుడు నువ్వు కూడా అందులో ఉండిపోతావు. లోకం అలాంటిది. లోకం ఎలాంటిది? అలాంటిది. ఎప్పుడైతే చెప్పాడో వెంటనే తీయమని చెప్పాడట. 30 మందిని పంపించాడు. ఎంతమందిని? ఎబెద్మెలెకు చేసిన సాహసం ఇది చాలా చిన్న విషయమే, కానీ ఎబెద్మెలెకు ఒక ప్రవక్త ప్రాణాన్ని కాపాడాడు. ఎవరి ప్రాణాన్ని? నిజంగా ఎబెద్మెలెకు కనుక ఇర్మియాని కాపాడకపోతే ఈరోజు చరిత్ర మరోలా ఉండేది. ఈరోజు పరిస్థితులు మరొకలాగా ఉండేవి. ఒక అన్యుడు, ఒక నల్లని వాడు, ఒక నపుంసకుడిని దేవుడు ఆ రోజు బలపరిచాడు. 30 మందిని పని వాళ్ళని పంపాడు. ఎంతమందిని చెప్పండి? రాజు ఎంతమందిని పంపాడు? 30 మందిని. రాజుకి అర్థం అయ్యేలా చెప్పాడట ఈ ఎబెద్మెలెకు. ఎవరికి అర్థమయ్యేలా? నువ్వు ప్రజల మాట నువ్వు మోసపోతున్నావు, కానీ ఇర్మియా ప్రవక్త నిజంగా మనకి చాలా అవసరమైనడు. నువ్వు ఇప్పుడు వచ్చావు రాజుగా, నీకంటే ముందు 3 రాజులు కూడా ఆయనే ప్రవచించాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించాడు. ఈరోజు నువ్వు వచ్చావు, కానీ నీకంటే ముందుగా 12వ ఏట నుండి ఇర్మియా ప్రవచిస్తున్నాడు. ఆ సంగతి నువ్వు మర్చిపోయావు. ఆ సంగతి నువ్వు ఏం చేస్తావు? వెంటనే తీయమంటే 30 మందిని పంపించాడట. ఎబెద్మెలెకు మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళి ప్రవక్తను తీరండి అని అనలేదట. ఆ 30 మందితో పాటు ఎవరు వెళ్ళారు? ఎబెద్మెలెకు కూడా వెళ్ళాడు. ఎవరితో? ఆ 30 మంది ఎవరు వెళ్ళారు? ఎబెద్మెలెకు కూడా వెళ్ళి అక్కడ పని చేసినట్లు మనం చూస్తున్నాం. చదువుదాం అక్కడ. ఎబెద్మెలెకు ఆ మనుషులను వెంట పెట్టుకుని రాజనగరులో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి అచ్చటి నుండి పాతవైన చీంకి బట్టలు, చిరిగి చిరాకులైన గుడ్డ పాత్రలను తీసుకొని పోయి ఏం తీసుకొని పోయాడట? ఏం తీసుకొని పోయాడు? అందరూ అనుకుంటారట వీడు చిరిగిపోయిన గొడ్లు కలిపి. ఏ గొడ్లు? చిరిగిపోయిన గొడ్లు ఏం చేస్తుందని చెప్పండి? చెప్పాలి. చిరిగిపోయిన గొడ్లు కాదు, మనకు సరిపడలేని గొడ్లు ఏం చేస్తున్నాం? మనం పడేస్తున్నాం. ఎవరైనా బట్టలు అయితే వేసుకుని అలవాటు ఉంది ఈ రోజుల్లో? లేదు. చిరిగిపోయిన బట్టలను, చిరిగి చిరాకులైన గుడ్డ పాతలను
బాగా చీకిపోతే చూడండి అవి ఇంకెందుకు పని చేయకుండా ఉంటాయి. అలాంటి కూడా తీసుకొని పోయాడట. ఎవరు? ఎబెద్మెలెకు. అందరూ అనుకున్నారట ఈ నల్లోడికి ఏమొచ్చింది, మధ్యలో పోయిందేంటి, ఇది ఏం పట్టుకెళ్తున్నాడు, చిరిగిపోయిన బట్టలు తీసుకొని వెళ్తున్నాడు అని చదువుదాం. వాటిని ఆ గోతిలో ఉన్న ఇర్మియా పట్టుకున్నట్లు త్రాళ్ళ చేత వాటిని దింపి పాతవై చిగిరి చిరాకులైన గుడ్డ బట్టలను త్రాళ్ళ మీద నీ చంకల కింద పెట్టుకుని అతనితో చెప్పాను. చప్పట్లు కొడుతూ ప్రాబ్లం చేస్తున్నాం. ఈ అన్యుడికి సేవకుడు అంటే ఎంత విలువ చూడండి. ఎవరంటే ఇర్మియా బురదలో ఉన్నాడు కదా. ఇర్మియా ఎక్కడ ఉన్నాడు? బురదలో ఉన్నాడు కదా. ఒకవేళ తాడు కనుక అతను ఒంటి కట్టుకుంటే ఆ తాడు అతను పూసుకుంటుందేమో. ఆ తాడు ఏమవుతుంది, అతని చర్మాన్ని తెగుతుందేమో అనేసి ఈ పాత గుడ్డలను చిరాకులైన గుడ్డపాతలను తీసుకొని చెప్తున్నట్ట ఎబెద్మెలెకు, ప్రవక్త ఆ గుడ్డలు ఎక్కడ పెట్టుకో, నీ చంకల్లో పెట్టుకో, అవి నీకు ఎలా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. ఒక సేవకుడిని సంఘం ఎలా ప్రేమించాలి? ఒక సేవకుడిని సంఘం ఎలా ప్రేమించాలి? ప్రతిది మనం చేస్తే పాటగా ఏం చేస్తాడు? ఏంటి చెప్పండి? అన్ని మనమే చేస్తే సేవకుడిని సంఘం ఎలా చూడాలి తెలుసా? ఈ గోతులో ఉన్న ప్రవక్తను బయటకు తేవడానికి, ఆ మెత్తగా ఉండడానికి ఆ పాత బట్టలు, ఏ బట్టలట? చాలా మంది అంటారు కొత్త సంవత్సరం పూట ఏ బట్టలు ఏడ్చేస్తారు చాలా మంది. కులం ఆగదు దేనికి? కొత్త సంవత్సరం పూట పాత బట్టలే. పుట్టినప్పుడు ఏం పట్టు సేరేశారు చెప్పండి? పుట్టిన వెంటనే ఏం పట్టు సేరేశారు? ఎవరంటే 10,000 రూపాయలు పట్టు సేరు కింద వేసుకుని పడుకున్నారా? పుట్టిన వెంటనే మాట్లాడలేదమ్మా, అడగండి. పుట్టిన వెంటనే అమ్మ నాకు కింద 8,000 రూపాయలు పట్టు సేరేసా, కానీ మొదటి సంవత్సరం పుట్టినరోజు అవుతుంది కొడుక్కి, కానీ ఏం చేయలేకపోయాను, ఏడ్చేస్తుంది అమ్మ కూడా. ఆ భర్తని రాసి రంపాలేడంతది. ఏమని? కొడుకు సంవత్సరం వస్తుంది, నువ్వేం చేయలేకపోతున్నావు, పుట్టినరోజు చేయలేకపోతే నువ్వు బతికే, నీకు జీవితమే తినేస్తా ఉంటుంది చాలా మంది భార్యలు. మరి పుట్టినప్పుడు ఏం పట్టు సేరేసారు? పుట్టినప్పుడు ముతక బట్టలు అలా అమ్మ కట్టుకున్నాయి కూడా కాదు, అలా మామ కట్టుకున్నాయి. ఎవరో పాత బట్టలు తెచ్చి వాటిని చీరాకులు గుడ్డలుగా చింపి ఏమేస్తున్నారు చెప్పండి? 9 నెలలు మోసి కన్నపెట్టకి పాత గుడ్డలు వేస్తారా? అది తంతే ఏమవుతుంది, ఒళ్ళంతా కందిపోద్ది. ఒళ్ళంతా ఏమైపోద్ది చెప్పండి? నర్సు గారు ఉన్నారు, ఏం చేస్తారు? పట్టు చీర అయితే ఏమవుతుంది? ఆడు ఒక్క నిమిషం కూడా అందులో ఉండలేడు. కానీ 10వ సంవత్సరం పుట్టినరోజు అంటే 10,000 రూపాయల బట్టలు, 20 సంవత్సరం పుట్టినరోజు అయితే 25,000 బట్టలు, 40 సంవత్సరాలు పుట్టినరోజు అయితే 40,000 రూపాయలు ఖర్చు. పుట్టినప్పుడు ఏం ఖర్చు ఉంది నీకు? ముతక బట్టలు. ఇంట్లో ముసలాళ్ళు లేకపోతే 100 రూపాయలు ఒక చీర 2 చీరలు వస్తారు సంతలో. అది ఎవరు కట్టి చీర కూడా చదువుతారు. సంతలో ఏం చేస్తారు? పాత చీరలు వస్తారు. అది ఎవరు పట్టుకున్న వాళ్ళు చీర కూడా వెళ్తారు. అలాంటి చీర తెచ్చుకొని దాన్ని మొక్కలు చెప్పుకొని ఏం చేస్తారు? రాజు ఇంట్లో పుట్టిన, పాకలో పుట్టిన పిల్లడు కట్టేదేంటి? బాగా చిరిగి చిరాకులైన గుడ్డలు. ఏ గుడ్డలు అంటే? చిరిగి చిరాకులైన గుడ్డలు. ఈరోజు కొత్త సంవత్సరం వచ్చింది, బట్టలు లేవు. చాలా మంది భార్యలు భర్త పేకడ వేసుకుంటారు. ఏమని? నీ మొహం పెట్టుకొని సంవత్సరం చీరగొనలో కానీ ఇదో బతుక. పుట్టినప్పుడు ఏంటి బతుకు? ఏంటి చెప్పండి? పుట్టినప్పుడు నీ బతుకేంటి? పుట్టినప్పుడు నీ బతుకేంటో తెలుసా? చిరాకులైన పాత గుడ్డలు చుట్టారు. ఈ అన్యుడు, ఈ నల్లని వాడు ప్రవక్తని పైకి తీసుకొని రావడానికి ఈ చిరిగి చిరాకులైన పాత గుడ్డలను ఒక బట్టగా పరిచి ఆ ప్రవక్తను దానిలో పట్టుకొని అప్పుడు ఆ ప్రవక్తను బయటకు తీసుకొని వచ్చాడు. చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించాడు. దేవుని సేవకుడిని సంఘం అంత బాగా ప్రేమించారు. ఎవరిని? అది నువ్వు మర్చిపోవచ్చు, సంఘం మర్చిపోవచ్చు, దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. అదే ఎబెద్మెలెకు. అదే ఎబెద్మెలెకు చాలా చిన్న పనే, కానీ ప్రవక్తకి ఎంత గీత కూడా పడకుండా గోతులో నుంచి బయటకు తీసుకొచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. దేవుడి వాక్యం మనం చూస్తాం కదా, జగటగల దొంగ ఊపి నుండి, నాశనకరమైన గుట్ట నుండి ఆయన పైకెక్కను, నా పాదములు బండ మీద నిలిపెను.
చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించండి. మన జీవితం గోతులో పడిపోయిందే, మన జీవితం బొరలో పడిపోయిందే, ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఎంత గీత పడకుండా పైకి తీసుకురావాలి. ఏంటి చెప్పండి? ఏదైనా ఇంట్లో జరిగింది అనుకోండి, తలుపేసి మాట్లాడుకోవాలి. తలుపు తీసేసి బయటకు వచ్చేసి పెద్ద కాగలాడతారు. ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? నీ ఇల్లు ఈదెక్కుతుంది, నీ భర్త ఈదెక్కుతాడు, లేదా నీ భార్య వీదెక్కుతుంది, లేదా నీ బిడ్డలు వీదెక్కుతారు. వాళ్ళు వీదెక్కిస్తే నీకేం కలిసి వస్తుంది? వాళ్ళు వీదెక్కిస్తే నీకేమి చెప్పండి? ఏం కలిసి వస్తుంది? నీ బరువు పడుతుంది, నీ జీవితమే నాశనం అయిపోతుంది. ఒక జీవితాన్ని నీదెక్కించినప్పుడు వాళ్ళు ఎడుతారు చూసారా, వాళ్ళ కన్నులకి నీ బతుకు కొట్టుకుపోతుంది. ఎక్కడ పోతావు తెలియదు. ఒకరిని వీరెక్కించకూడదు. ఆ ప్రవక్త గోతులో పడిపోతే ఎంత జాగ్రత్తగా బయటకు తెచ్చాడు తెలుసా? ఎంత గీత కూడా ప్రవక్త ఒంటి మీద పడలేదు. ఎంత గీత కూడా ప్రవక్త ఒంటి మీద. బిడ్డలు చాలా సార్లు తప్పు చేస్తారు. దేవుని వాక్యం చెప్తుంది, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. తెలిసిన వెంటనే అమ్మ ముందు ఎంత నోరు చేసేస్తాడు, తర్వాత నాన్న వచ్చి ఎంత నోరు చేసేస్తాడు. మళ్ళీ 2 నెలలు పోయాక 3 నెలలు పోయాక వాళ్ళు తీసుకోవడం తప్పదు, వాళ్ళు చూసుకోవడం తప్పదు, అన్నీ తప్పదు. కానీ ముందేం చేసేస్తారు? పెద్ద నోరు చేసి అడవాడు చేసేస్తా ఉంటారు. ఏదైనా జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా అక్కడి నుంచి బయటకు తీసుకురావాలి. ఏం చేయాలి? అక్కడి నుంచి చాలా జాగ్రత్త ఏం చేయాలి? వారిని బయటికి లేపాలి. దేవుని పనికి చీరాకులైన పాత గుడ్లు కూడా పనికి వచ్చాయి. దానికంటే విలువైంది నీ జీవితం. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. చాలా మంది ఉంటారు, నేనే చాలా పాపాలు చేస్తే నా జీవితం ఎందుకు పనికి వస్తుంది, నేనే చాలా పెద్ద నా బతుకు దేని పనికి వస్తుంది. చిరిగిపోయిన పాత గుడ్డలను చించిన గుడ్డ పాతలో కూడా ఆ రోజు ప్రవక్తని కాపాడడానికి పనికి వచ్చాయి. దానికంటే విలువైంది నీ జీవితం. దేనికంటే విలువైంది? చిరిగిపోయిన వస్త్రం కంటే విలువైంది కాదని బ్రతుకు. చించి గుడ్డలు. ఏ గుడ్డలంట చెప్పండి? ఏ గుడ్డలు? చించి గుడ్డలు. అంటే లాగుతా ఉంటే తెగిపోతూ ఉంటాయి. అలాంటి గుడ్డలు కూడా ఆ రోజు దేవుని పనికి వచ్చాయంటే ఖచ్చితంగా నువ్వు కూడా దేవుని పనికి వస్తావు. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించు. ఆ చిరిగిపోయిన గుడ్డల కంటే, ఆ చీరాకుల కంటే నీ జీవితం చాలా విలువైంది. ఆ రోజు ప్రవక్తను తేవడానికి ఏం పనికి వచ్చింది? ఆ చిరిగిపోయిన పాత గుడ్డలే పనికి. చాలా మంది ఉంటారు, నా జీవితం సగం లోకాల్లో కలిసిపోయింది, ఇంక సచ్చిదాకా కలగపోతాను అనుకుంటారు. నువ్వు కూడా పనికి వస్తావు. చెప్పండి? చెప్పండి? నేను కూడా పనికి వస్తాను. చించుగుడ్డలో పనికి వచ్చినప్పుడు చించుగుడ్డలు ఎవరన్నా పట్టుకుంటే ఏమంటారు? ఆ గుడ్డలలో అవుతున్నాయేంటి అంటారా? బాగా లాగంటారా? రోడ్డు మీద కనబడతాయి కదా పెంటలోని కృప చిరిగిపోయిన గుడ్డలు. ఆ గుడ్డలు ఎవరు లాగుతున్నారు అనుకోండి ఏమంటారు? తిడతారా తిట్టరా? కానీ ఆ గుడ్డ కూడా పనికి వచ్చింది ఇర్మియా అనే ప్రవక్తను లేపడానికి. నీ జీవితం చిరిగిపోయింది అనుకోవచ్చు, నీ జీవితం చెడిపోయింది అనుకోవచ్చు. ప్రభు నా జీవితం అంతా పాపమే కదా, ఇక్కడ ఎలా బతుకుతానంటే ప్రభు చెప్పారు, పాపికి చెప్పాలని పరిశుద్ధుడు అని. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి. పాపికి చెప్పాలట ఏమని? ఎందుకు తెలుసా? నీ పాపాన్ని ఆయన మీద వేసేసుకున్నాడు. మనకు బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున ఆయన మన కొరకు తన ప్రాణమును అర్పించారు. సరైన సమయంలో ప్రభు ఏం అప్పగించేశారు? తన ప్రాణాన్ని అప్పగించేశారు. కాబట్టి నల్లవాడే కానీ సౌందర్యవంతుడు, నల్లవాడే కానీ అనేకులకు ఆదర్శంగా నిలిచిన వాడు, నల్లని వాడే కానీ ప్రవక్తల గోధుల నుండి పైకి లేపిన వాడు, ఒక్క గీత పడకుండా, ఎంత మచ్చ పడకుండా ప్రవక్తను ఏం చేశాడు? చాలా మంది అనుకుంటారు దేవుడికి ఇచ్చేస్తే మనకి అన్నది పోతేవా. ఎవరికి ఇచ్చేస్తే చెప్పండి? ఎవరికి ఇచ్చేస్తే? దేవుడికి ఇస్తే మనకి ఏమైపోద్ది? అరిగిపోద్ది. దేవుడు నీకు ఎందుకు ఉద్యోగం ఇచ్చాడు తెలుసా? దేవుడు నిన్ను ఎందుకు సంపన్న స్థితిలో ఉంచాడు తెలుసా? నా ప్రాణమా తినుము తాగు అంటావు కాదు. పోయిన వారం చెప్పాను కదా, ఇక్కడ కుదరకపోతే పాపాలమే. దేనికి? ధనవంతుడికి బతుకున్నంత సేపు కుదరలేదు. దేవుని బతుకున్నంత సేపు నా ప్రాణమా తినుము తాగు సుఖించమన్నాడు. ఎప్పుడైతే చచ్చాడో పాతాళంలో యాతన పడ్డాడట. ఏం పడ్డాడు? బతుకున్నాడు. మీకు ప్రార్థన ఎప్పుడు ప్రార్థన? పాతాళంకి వెళ్ళిపోయాక, నరకానికి వెళ్ళిపోయాక, ప్రభువా నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు అని చెప్పాడు. ఎవరు?
నరకంలో ప్రార్థన వచ్చిందని ఎక్కడ ప్రార్థన రాలేదు? భూమి మీద రాలేదు. చాలా నరకంలో కాదు ప్రార్థన. ఎక్కడ ప్రార్థన చేయాలి? భూమి మీద ప్రార్థన చేయాలి. ఎస్తేరుతో మొద్దుగా అంటాడు, దేవుడు నిన్ను రాణిగా చేసింది శుభ్రంగా తినేసి పడుకోవడం కోసం కాదు. ఎలాంటి సమస్య వస్తుందని దేవుడికి ముందే తెలుసు. అందుకే దేవుడు నిన్ను రాణిగా నియమించాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నేను రాణి అయిపోయాను, నాకు ఇక అంటీ ఉంటున్నట్టు కుదరదన్నప్పుడు ఎస్తేరు కూడా తన పనికెత్తలతో చేలికత్తతో కలిసి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందట. చప్పట్లు కొట్టి ప్రార్థన చేసిందట. ఎన్ని రోజులు? ఎందుకు దేవుడిని కట్టించా తెలుసా? దేవునికి పని చేయడం కోసం. ఎవరు పని చేయడం కోసం? చాలా ఉంటారు, నేను కష్టపడుతుంటే నా డబ్బు దేవునికి ఇవ్వాలి, నేను కష్టపడుతుంటే జీతం నాకు వస్తుంది కదా, నా దేవునికి ఎందుకు ఇవ్వాలి, నేనే దేవుని సన్నిధిలో మోకరించాలి. దేవుని పని చేయడానికే దేవుడు బానిసను, దిక్కులేదాన్ని, అనాథను, పనికిరాదాన్ని, పనికిమాలిదాన్ని కోటలో పెట్టాడు. చప్పట్లు కొట్టి ప్రభుత్వం. రాజు ఆమెను చూసిన బేట రాజుకి ఆమె దయ కలిగిందట. ఏం కలిగింది? ఎవరి మీద? ఎస్తేరు మీద. ఎస్తేరుకి ఏముందని దయ పుట్టింది? దేవుడే దయ పుట్టించాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించాడు. కాబట్టి మొర్దెకై అంటాడు, ఈ సమస్య వస్తుందని ఆయనకు ముందే తెలుసు. అందుకే ఆయన మనకంటే ముందుగా దేవుడిని ఎక్కడెట్టాడు? కోటలో పెట్టాడు. కాబట్టి దేవుడికి ఏదైనా చేస్తే అది పోగొట్టుకున్నట్టు కాదు, పొందుకున్నట్టు. చెప్పండి, దేవుడికి ఏదైనా చేస్తే పోగొట్టుకున్నట్టు కాదు, గట్టిగా చెప్పండి అన్న. పోగొట్టుకున్నట్టు కాదు, పొందుకున్నట్టు. ఏం చేస్తే? దేవుని పని కొరకు ఏదైనా నువ్వు చేస్తే అది పోగొట్టుకున్నట్టు కాదు, పొందుకున్నట్టు. కూషీయుడు చూడండి, మనం ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 23వ వచనం మనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం ఒకసారి మనం చదువుదాం. బైబిల్ ఉన్నవారు అందరూ తెరవండి. బైబిల్ ఉన్నవారు అందరూ తెరిచి చూద్దాం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 23వ వచనం. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయవల్లపడును. నల్లోడు తెల్లగా మారుతాడా? గట్టిగా చెప్పాలి. అలాంటిది ఏదైనా ఉందేనంటే మీరు అందరూ ఏం చేస్తారు? ఈ పాటిగా కొనేసుకుందరు. ఏది? జుట్టు ఎంత పొడగవుతుంటే ఏం చేస్తున్నారు? కొనేసుకున్నారు కదా. నల్లగా ఉన్నవాళ్ళు ఇది రాసుకుంటే తెల్లగా అయిపోతారని ఏదైనా క్రీమ్ వస్తే ఏం చేస్తారు? కొనేస్తారు. ఈ పాటికి తాబేలా 5 సంవత్సరాలు బతుకుతుంది, నువ్వు బతుకుతావు కదండి, అవి కూడా వాడేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు బతికేయాలండి? 5 సంవత్సరాలు బతికేయాలండి. నాసు కూడా మింగేస్తున్నారు. ఏమంటే తినేస్తున్నారు. దేనికి? కూషు దేహస్థుడు చర్మమును మార్చుకోనగలడా? చిరతపులి మచ్చలను ఆ 2 అవుతాయా? రంగు మారదేమో, కానీ ఎబెద్మెలెకు యొక్క జీవితం దేవునికి ఉపయోగకరంగా మారింది. చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించాలి. రంగులో ఏమీ లేదు. ఎందులో లేదు? చెప్పండి, ఏమీ లేదు. నల్లోడంటే చిన్న చూపు, నపుంసకుడంటే హేళన, చులకన. కూషి దేహస్తుడట ఆ రంగు మార్చుకోలేడు. కానీ ఎబెద్మెలెకు ఎవరని చదివాం? కూషీయుడు. ఇప్పుడే చదివా. మరి ఎబెద్మెలెకు ఎవరట? కూషీయుడు. ఆయన రంగు మార్చుకోలేదు, కానీ ఇర్మియా క్రొత్త రంగునిచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ప్రభు బలలో చేతులు పెట్టే మనము నీ రంగు నువ్వు మార్చుకోలేకపోవచ్చు, నీ మచ్చలను నువ్వు మార్చుకోకపోవచ్చు, కానీ నీ జీవితం అనేకులు మార్పుకు ఉపయోగపడుతుంది. అనేకులకి దీవెనకరంగా నీ బ్రతుకు ఉండబోతుంది. కూషు దేశుడు రంగును మార్చుకోలేడు, చిరుతపులి మచ్చలను మార్చుకోలేదు, కానీ నీవు నీ బ్రతుకును మార్చుకోగలవు. ఏం చేయగలవు? నీవు బ్రతుకును మార్చుకోగలవు. కాబట్టి ప్రభు బలలో చేతులు పెట్టే మనము ఎబెద్మెలెకు అనేది చాలా చిన్న మాట. ఎబెద్మెలెకును దేవుడు తప్పించాడు. ఎవరిని తప్పించారు? ఎబెద్మెలెకును దేవుడు తప్పించారు. 39వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 15వ వచనం మనం చదువుదాం. 15వ వచనం. ఇర్మియా బందీ గృహంలో ఉండగా 18వ వచనం చదువుదాం. 18వ వచనం. నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదును. నీవు ఖడ్గము చేత పడవు,
దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందు. ఇదే యెహోవా వాక్కు. గట్టిగా చప్పట కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఎబెద్మెలెకు చేసిన పని, రాజు చచ్చాడు కానీ ఈ నల్లని వాడు చచ్చిపోలేదు. ఎవరు చచ్చిపోయారు? రాజు చచ్చాడు కానీ ఎవరు చచ్చిపోలేదు? ఈ నల్లని వాడు చచ్చిపోలేదు, ఈ నపుంసకుడు చచ్చిపోలేదు, ఈ బానిస చచ్చిపోలేదు. ఎవరు చచ్చిపోయారు? రాజు చచ్చాడు. మొర్దెకై చచ్చిపోలేదు, హామానే చచ్చిపోయాడు. ఎవరు చచ్చిపోయారు? మొర్దెకైని చంపేయాలని 50 అడుగులు ఎత్తు మూరలెత్తు చేస్తాడట ఉరికొయ్యి. కానీ ఏ ఉరికొయ్య చేశాడో అదే ఉరికొయ్య మీద హామాను చచ్చిపోయాడు. ఎవరు చచ్చిపోయారు? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నువ్వు గనక నీ స్వభావాన్ని నువ్వు మార్చుకోగలిగితే నువ్వు బ్రతుకుతావు. ఏం మార్చుకోగలిగితే? రంగును మార్చుకోలేవు కానీ ఏం మార్చుకోగలవు? నువ్వు ఎత్తు పొడుగును మార్చుకోలేవు కానీ ఏం మార్చుకోగలవు? ప్రభు బలలో చేతులు పెట్టే ముందు నీ స్వభావాన్ని నువ్వు మార్చుకో, లేదా నువ్వు చస్తావు. ఏం మార్చుకో? నీ స్వభావాన్ని మార్చుకో, లేకపోతే నువ్వు చస్తావు. కాబట్టి ఎబెద్మెలెకు చేసిన పనిని దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. ఎవరు గుర్తుపెట్టుకున్నారు? నల్లని వాడే కానీ ఒక ప్రవక్తను బయటకు తీసుకొచ్చాడు. బానిసే రాజును సవాలు చేశాడు. నపుంసకుడే కానీ ప్రవక్తకు ఎంత గీత పడకుండా బయటికి తీసుకొని వచ్చాడు. కాబట్టి మన జీవితాల్లో మనం ఎలాంటి వారమైనా కావచ్చు కానీ మన స్వభావం మారాలి. ఎలా అంటే ఎబెద్మెలెకులాగా. ఎలా చెప్పండి? ఎబెద్మెలెకు ఒక ప్రవక్తకు జీవితాన్ని ఇచ్చాడు, తన ప్రాణాన్ని పోసాడు, తనను తాను తప్పించుకున్నాడు. దేవుడు అతన్ని హెచ్చించాడు, దేవుడు అతన్ని తప్పించాడు. ప్రభు అలాంటి స్థితి మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. కానుకబడి పాడదాం.